ఈరోజు మనం టర్కిష్ చికెన్ చేయబోతున్నాము. ఇదొక 5 స్టార్ డిషే. చాలా రిచ్గా చాలా టేస్టీగా ఉండే ఒక చికెన్ ఇది. మనకి చపాతీ అలాగే కుబ్బూసు దానికి మంచి కాంబినేషనే. చాలా సింపుల్గా మన స్టైల్లో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. నేను ఒక 1/2 kg దాకా బోన్లెస్ చికెన్ పీస్ని తీసుకున్నాను. బోన్స్ ఉండేదైనా ఏం కాదు, ఏదైనా తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన మసాలాలు రెడీ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు, ఎక్కువ పుల్లగా లేకుండా తీసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. గరం మసాలా, పసుపు, మిరియాల పొడి, ఒక చిన్న ఆనియన్, కొంచెం ఒరిగానో, అల్లం, వెల్లుల్లి కొంచెం తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా సోంపు, మామూలు సోంబే. ఇవి అన్నీ కలిసి మిక్సీలో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏం వేయట్లేదు, ఈ పెరుగులోనే మొత్తం గ్రైండ్ చేయబోతున్నాము. ఈ మసాలా పౌడర్లు కూడా దీనిలోని వేసుకొని మంచిగా గ్రైండ్ చేస్తే మంచి స్మూత్ పేస్ట్ అవుతుంది. అప్పుడు చికెన్లో మసాలా మంచిగా కోట్ అవుతుంది. మనకి ఒరిగానో పౌడర్ అనేది కొనుక్కోవడానికి బయట దొరుకుతుంది. అది కాకపోతే మనం ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాము సింపుల్గా ఒరిగానో ఎలా చేయాలో అనేది. ఒక్కసారి వీడియో అందరూ చూసుకోండి. ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం ఒలివ్ ఆయిల్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో వేయట్లేదు, మనం ఫ్రై చేసేటప్పుడు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఈ చికెన్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక అరగంట దాకా పక్కన పెట్టాలి. నేను ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసాను, ఆ వీడియో మిస్ అయిపోయింది. చికెన్కి కావాల్సిన ఉప్పు కూడా ముందుగానే వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 1/2 అవర్ దాకా పక్కన పెట్టండి. 1/2 అవర్ తర్వాత ఒక కడాయిలోనే కొంచెం ఒలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఒలివ్ ఆయిల్ కాకపోతే మామూలుగా బటర్ కానీ ఏదైనా వెజిటబుల్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగా చికెన్ పీస్ ఒక్కొక్కటి పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓవర్గా డ్రై ఫ్రై అయిపోకూడదు, సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి అంతే. ఒక 5 to 7 మినిట్స్ తర్వాత ఇలాగా తిప్పేసేయండి, ఓవర్గా ఫ్రై అవ్వకముందే. చికెన్ మరి డ్రై అయిపోకూడదు. ఇది ఫ్రై అయ్యేలోపు మనం కొంచెం వైట్ సాస్ని రెడీ చేద్దాము. ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. ఈ బటర్ కరిగినప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మైదా ఫ్లోర్ వేసుకోవాలి. ఈ మైదా ఫ్లోర్ని ఈ బటర్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోకూడదు, మంచిగా ఉడిగి మైదాది పచ్చి వాసన అంతా పోయేదాకా ఉడగాలి. దానిలోకి ఒక 1/4 కప్పు దాకా మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి, లంప్స్ ఏం లేకుండా క్రీమీగా తయారయ్యేదాకా. దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని, ఒక 2 పించ్ దాకా జాజికాయ పౌడర్ వేసుకోవాలి. పౌడర్ ఉండి అలాగే వేసుకోండి, లేకపోతే జాజికాయని ఇలా గ్రేట్ చేసి వేసుకోవచ్చు. ఇవి మంచిగా ఫ్లేవర్ వస్తుంది దీనిలో. మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది క్రీమీగా ఉంది కదా, చల్లారే లోపల ఇంకా కొంచెం థిక్గా అవుతుంది. మన చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంత చాలు, ఓవర్గా ఫ్రై అయిపోకూడదు. చికెన్ ఉడిగింది. దీనిలోకి ఒక 2 పించ్ దాకా కస్తూరి మెతి పౌడర్ కూడా వేసుకోవాలి. ఒరిగానోది కస్తూరి మెతిది అంత ఫ్లేవర్ కలిసి చాలా బాగుంటుంది చికెన్ టేస్ట్ అనేది. దీనిపైకి ఒక లేయర్గా మనం రెడీ చేసిన వైట్ సాస్ని వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేయకూడదు. ఇది ప్రాసెస్డ్ చీజ్ కానీ మోసరలా చీజ్ కానీ ఏదైనా చికెన్ మీదకి ఇంకొక లేయర్గా వేసుకోవాలి. ఇది గ్రేట్ చేసి వేసుకోండి, కరగడానికి ఈజీగా ఉంటుంది. మోసరలా చీజ్ అయితే ఇంకా కొంచెం సాగుతా చూడడానికి అందంగా ఉంటుంది, టేస్టీ ఏదైనా బాగానే ఉంటుంది. చీజ్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, కానీ ఓవర్గా వేస్తే అందరూ తినలేరు కదా, మనకి ఎంత కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ దాకా మూత పెట్టుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది చపాతీతో కానీ పుల్కాతో కానీ, నేను ఇప్పుడైతే కుబ్బూస్తో సర్వ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. చాలా క్రీమీగా ఉండే టర్కిష్ చికెన్ రెడీ అయిపోయింది. ఇది నేను ఈరోజు తయారు చేసిన కుబ్బూసు. చాలా సాఫ్ట్గా కుబ్బూసు ఎలా చేయాలో అనేది వీడియో కూడా ఆల్రెడీ మనం అప్లోడ్ చేసి ఉన్నాము, అందరూ ఒకసారి వీడియోస్ చూసుకోండి.
చాలా టేస్టీగా ఉండే టర్కిష్ చికెన్. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బై.